హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. కుండలేశ్వరం పార్ట్ 2 వీడియో చూడడానికి వచ్చిన మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. పార్ట్ 1లో కుండలేశ్వరం ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, కుండలేశ్వరం వచ్చేదారిలో మనం ఏమేమి ఆలయాలు దర్శించుకోవచ్చు అని వీడియో చేశానండి. వీడియో మిస్ అయితే ఆ వీడియో కూడా చూడండి ఒకసారి. పార్ట్ 2లో కుండలేశ్వర ఆలయ చరిత్ర, వృద్ధ నది విశిష్టత అండ్ చాగంటి కోటేశ్వరరావు గారు ఈ ఆలయానికి ఏమేమి చేశారు వాటి గురించి ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి పంతులు గారు. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎలా వచ్చిందంటే స్వామివారి రూపం చూసారు ఆలయంలోను. ప్రపంచంలో ఎక్కడ శివాలయానికి వెళ్ళినా అక్కడ స్వామివారు గుండ్రంగా ఉంటారు లేదా తప్పడుగా ఉంటారు. ఇక్కడ స్వామివారు వేరే రూపంలో ఉంటారు. ఇలా చూడండి, స్తంభం మీద పైన గోడాకారం వచ్చి ఈ పక్క ఆ పక్క నొక్కినట్టుగా ఎలా ఉంది స్తంభం మీద, ఆ రూపంలో ఉంటారు స్వామివారు. ఇటువంటి అంటే ఆ గోడిగా ఉన్నదే చెవుకు పెట్టుకునే కుందనాలు, చెవుకు పెట్టుకునే పోగులు. ఇటువంటి ఈ రెండులో కూడా సూర్య భగవానుడు వరుణదేవుడికి 2 మకర కుండలాలు బహుకరంగా ఇచ్చారు. వరుణదేవుడు వీటి శక్తి తట్టుకోలేక సముద్రుడికి బహుకరంగా ఇచ్చారు వరుణదేవుడు. సముద్రుడి దగ్గర ఉన్నాయి కుండలాలు 2 కూడా. ఈ గోదావరిని తీసుకొచ్చింది గౌతమ ఋషి తీసుకొచ్చారు. ఆయన ఈ ప్రాంతాల కొద్దిలోకి వృద్ధుడైపోయాడు, ముసలవాడైపోయాడు. అందుచేత ఈ గోదావరి పేరు వృద్ధ గౌతమి నది. అయితే ఈ గోదావరి ప్రాంతాల కొద్దిలోకి కోపం పెంచుకుంటున్నటండి. ఎందుచేతనంటే నేను వస్తున్నా సరే నా పతి అంటే సముద్రుడు పట్టించుకోవట్లేదు గనక నేను నా పతి చెంతకు చేరను అని చెప్పి ఆవిడ భయంకరమైన శబ్దం చేసుకుంటూ అతి కోపం మీద ఈ ప్రాంతంలో భూమిలోకి వెళ్ళిపోతుంది. ఆ శబ్దానికి సముద్రుడు భయపడి ఈ గోదావరి నా చెంతకు చేరకుండగా పాతాళంలోకి వెళ్తోంది. ఈవిడి పాతాళంలోకి వెళ్ళిందంటే నన్ను ఏం చేస్తుందో పాలిపోవట్లేదని భయపడి ఈవిడ్ని శాంతపరచాలంటే ఏం చెయ్యాలా అని ఆలోచించుకుంటూ అలనాడు వరుణదేవుడు ఇచ్చిన కుండలాలు ఉన్నాయి కదా, ఈ 2 కుండలాలు కూడా ఈ గోదావరికి అలంకరించుకోమని బహుకరంగా ఇస్తే ఏమైనా శాంతపరుస్తుందేమో అని ఈ కుండలాలు పట్టుకుని గోదావరి మాతకి ఎదురొచ్చాటండి సముద్రుడు. ఎదురొచ్చి గోదావరి మాత అంటున్నట్టండి సముద్రుడు ఏమని, శాంతించు దేవి, నీ వస్తున్నట్టు నేను గ్రహించలేదు. ఈ 2 కుండలాలు కూడా నీవు అలంకరించుకుంటే నేను చూడాలనుంది అనగానే అప్పుడు గోదావరి మాత అంటోంది, నాథా ఈ కుండలాలు 2 కూడా నేను అలంకరించుకోవడం కాదు, ప్రతినిత్యము పూజకు బయట చేస్తే బాగుంటుంది అనగానే అప్పుడు సముద్రుడు వింటున్నట్టు గోదావరి మాతతో, ఓ దేవి, పార్వతీ పరమేశ్వరుడు ప్రతినిత్యము ఏ ప్రాంతంలో అయితే సంచరించదనో ఆ ప్రాంతంలో ఈ 2 కుండలాల్ని కూడా పూజకు బయట చేస్తే బాగుంటుంది అని చెప్పి అనగానే అప్పుడు గోదావరి మాత అంటోంది, నాథా మనమిద్దరము ఈ ప్రాంతంలో కలుసుకున్నాం కనుక ఇదే ప్రాంతంలో పార్వతీ పరమేశ్వరులు ప్రతినిత్యము సంచరించెదరు గనుక ఈ ప్రాంతంలోనే ఈ 2 కుండలాల్ని కూడా
పూజకు బయట చేస్తే బాగుంటుంది అని చెప్పి ఈ గోదావరి మాత 2 కుండలాలని కూడా గౌతమ ఋషికి ఇచ్చి, మునివర్య ఈ 2 కుండలాలు ప్రతి నిత్యము పూజకు బయట చేయాలి అనగానే, ఈ గౌతమ ఋషి కుండలాల్ని ప్రతిష్ఠించాలంటే నదీ స్నానం చేయాలి కనుక ఆయనకి ఇసుకొచ్చిన గోదావరిలోనే స్నానం చేయగానే ఆయనకి వృద్ధాప్యం పోయి యవ్వనం వయసు వచ్చిందండి. ఎవరికి? గౌతమ ఋషికి. అందుచేత ఈ గోదావరికి ఈ ప్రాంతం వరకు వృద్ధ గౌతమి, ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత వృద్ధాప్యం పోయి యవ్వనం వయసు వచ్చింది కాబట్టి ఈ ప్రాంతం దాటగానే గౌతమి నది. అంటే ఈ గౌతమ ఋషి 2 కుండలాల్ని కూడా గోదావరి ఒడ్డునే ప్రతిష్ఠిస్తామని సంకల్పించుకుంటే దేవతలు పలుకుతారు ఏమని, ఒక కుండలము మానవుల కొరకు గోదావరి తీరాన, మరొక కుండలము దేవతల కొరకు గోదావరి గర్భంలోనూ ప్రతిష్ఠించమని. పూర్వకాలంలో మనం ఉన్న ప్రదేశము గోదావరి ఒడ్డు, ఇదంతా గోదావరి. క్రమేణా నిర్మించక పూర్వము ఈ ఆలయాన్ని నిర్మించి స్వామిని ప్రతిష్ఠించారు. మరొక కుండలాన్ని గోదావరి గర్భంలో కంచు దేవాలయం నిర్మించి అక్కడ కుండలం ఉంచినట్టుగాను, ఆ కుండలానికి నారదాది మహామునులు, ఇంద్రాది శ్రీపాలకులు, ఆదిత్యాది నవగ్రహాలు, ఇతర దేవతలు, ఇతర మునులు కూడా గోదావరి గర్భంలో ఉన్న స్వామికి అభిషేకాలు అర్చనలు చేసుకున్నారు. మరి గోదావరి తీరానున్న స్వామికి మానవులు లేరు. ఎవరు చేస్తున్నారు అంటే ఈ దేవతలు మునులే గోదావరి తీరానికి వచ్చి గోదావరిలో స్నానం చేసి స్వామికి అభిషేకాలు చేస్తూ ఉండేవారటండి. ఇలా ఎంతకాలము చేశారంటే భూమి మీద మానవ జన్మ సంచరించడానికి వచ్చేటంత వరకు కూడా వీళ్ళే చేస్తూ ఉన్నారు. మరి మానవులు ఎప్పుడు వచ్చారు, ఏ కాలంలో వచ్చారు? మొట్టమొదటిసారిగా ఎవరు వచ్చారంటే కలియుగం ప్రారంభమైన తర్వాత 4వ శతాబ్దంలో భక్త మార్కండేయుడు, ఆయనకి ఆయుష్ తీరి సమయానికి తల్లిదండ్రులు బాధపడుతుంటే, ఎందుకమ్మా బాధపడతారు, నాకు ఆయుష్ ఇచ్చింది ఆ పరమేశ్వరుడు, నన్ను తీసుకెళ్లేదు కూడా ఆయన చింతకే, కనుక మీరు అనుమతిస్తే నేను ఆయన్ని వేడుకుంటాను అని చెప్పి భక్త మార్కండేయుడు భూమండలంలో ఉన్న శైవ క్షేత్రాలన్నీ దర్శించి ఈ క్షేత్రానికి వచ్చారు భక్త మార్కండేయుడు. ఈ క్షేత్రానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి ఈ స్వామికి అభిషేకం చేసుకుని ఈ స్వామిని ఆలింగనం చేసుకుని గట్టిగా పట్టుకుని వేడుకుంటూ కొన్ని అష్టకాలు వర్ణించారు భక్త మార్కండేయుడు. ఈ అష్టకాలు వర్ణిస్తే 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యుల వారు నడిచొచ్చే దేవుడు అని మనం అనుకుంటూ ఉంటాం. ఆయన ఈ క్షేత్రానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి ఈ స్వామికి అభిషేకం చేసుకుని భక్త మార్కండేయుడు వర్ణించిన అష్టకాలని లిఖిత పూర్వకంగా రాశారు. అవే చంద్రశేఖర అష్టకాలు. చంద్రశేఖర అష్టకాలలో భక్త మార్కండేయుడు కుండలేశ్వర స్వామిని పట్టుకుని వేడుకున్న శ్లోకము 4వ శ్లోకం. ఇంతకీ కుండలేశ్వర స్వామిని పట్టుకుని భక్త మార్కండేయుడు ఏమని వేడుకుంటున్నాడంటే, కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం నరదాదిమునీశ్వరస్తుత వైభవం భువనేశ్వరం అంధకాంతతమాశ్రితామర పాదపం మదనాంతకం చంద్రశేఖరమాశ్రయే మమ కింకర్షది వయ్యమః. ఓ కుండలాకారంలో ఉండే కుండలేశ్వర స్వామి, వృషభ వాహనంలో ఉన్నావయ్యా, నారదాది మహామునుల చేత అర్చించబడుతున్నావయ్యా. అంధకాంతక రాక్షసులు శివభక్తులను సంహరిస్తుంటే ఆ రాక్షసులను నీవు సంహరించావయ్యా, ఈ యమకింకరం నుండి నన్ను కాపాడలేవేటయ్యా కుండలేశ్వర అని భక్త మార్కండేయుడు కుండలేశ్వర స్వామిని పట్టుకుని వేడుకున్నారు. 15వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయల పరిపాలనలో ఆస్థాన కవిగా శ్రీనాథ మహాకవి ఉండేవారు. ఆ శ్రీనాథ మహాకవి క్షేత్రానికి ఇక్కడ నుండి కాశీ వెళ్ళాయన కాశీఖండాన్ని తెలుగులో రాస్తూ కాశీలో ఉన్న విశ్వేశ్వరుడితో సమానమైన కుండలేశ్వర స్వామి అని కాశీఖండంలో రాశారు శ్రీనాథ మహాకవి. అంతేకాకుండా కాశీఖండంలోనే కాకుండా ఈ క్షేత్రం గురించి ఇంకా ఏ పురాణాల్లో వర్ణించబడింది అంటే కాశీఖండము, భీమఖండము, బ్రహ్మాండ పురాణము, గౌతమి గ్రంథము, మార్కండేయ పురాణము, శైవ కళ్యాణ ప్రకరణ శివ పురాణంలోనూ కూడా ఈ క్షేత్రం గురించి వర్ణించబడింది. మరి శ్రీనాథ మహాకవి వచ్చి వెళ్ళిన తర్వాత స్వామికి ఎవరు చేస్తున్నారు అంటే మా తరాల వారిని మేము చేస్తున్నాం. మేము 4వ తరం వాళ్ళు. అయితే కాశీలో ఉన్న గంగాదేవి ఆవిడ రూపం ఎలా ఉంటుందండి, హంస ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లటి గంగా జలాలు. అయితే ప్రతిరోజు కూడా ఎన్నో వేల మంది భక్తులు వెళ్లి స్నానాలు చేసి పాపాలు దొరకడం వల్ల తెల్లగా ఉండవలసిన గంగా జలాలు కాకి ఎంత నల్లగా ఉంటుందో అంత నల్లగా తయారవుతున్నాయి. ఈ గంగాదేవి ప్రతిరోజు కూడా ఈ పాపభారం మోయలేక రాత్రి సమయంలో కాకి రూపం దాల్చి
ఈ గోదావరి తీరానికి వచ్చి గోదావరిలో స్నానం చేసి పాపాలన్నీ ఇక్కడ వదులుచుకుని కాకి రూపాన్ని ఇక్కడ వదిలిచేసి హంస రూపం దాల్చి మరలా కాశీ వెళ్తుందండి. కాశీలో ఉన్న గంగాదేవి ప్రతిరోజు చేసే దినచర్య. అంతేకాకుండా మన భూమండలంలో ఉన్న పుణ్యనదులన్నీ కూడా ప్రతిరోజు కూడా పాపభారం మోయలేక రాత్రి సమయంలో ఈ గోదావరి తీరానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి పాపాలన్నీ ఇక్కడ వదులుచుకుని మరలా యథాస్నానాలు జరుగుతున్నాయి. అలాగే ఈ ఆలయానికి వచ్చే భక్తులందరూ కూడా ముందుగా గోదావరి స్నానం చేసి స్వామిని దర్శనం చేసుకుంటున్నారు. మరి ఇంతమంది వచ్చి గోదావరిలో స్నానాలు చేసి పాపాలు వస్తుంటే మరి గోదావరి మాతకు పాపభారం పెరిగిపోవట్లేదండి. అప్పుడు సముద్రం విన్నట్టండి గోదావరి మాతతో, ఓ దేవి, రోజుకు 3 పర్యాయాలు నేను నీ చెంతకొస్తా, నీ దగ్గర ఉన్న పాపాలన్నీ నేను తీసుకెళ్ళిపోతుంటా. అందుచేత ఈ గోదావరికి పర్యాయానికి ఒక్కసారి పునీతం అవుతోంది, మోక్షం చెందుతోంది. అందుచేతనే మన భూమండలంలో ఉన్న పుణ్య నదులున్నట్లకి కూడా 12 సంవత్సరాలకు ఒక్కసారి పుష్కరాలు వస్తే ఈ గోదావరికి ప్రతిరోజు పుష్కరమే. ఎందుచేతనంటే ఈ గోదావరి పేరు వృద్ధగవతి మీనదని చెప్పుకున్నాం, మరి ఒక పేరు కుండల తీర్థం అని కూడా చెప్పుకున్నాం. ఆ పేరు ఎలా వచ్చిందంటే గోదావరి మధ్యలో ఒక కుండలం ఉంది, ఆ కుండలం మీదుగా గోదావరి ప్రవహిస్తోంది, అందుచేత కుండల తీర్థం అని చెప్పుకున్నాం. ఆలయంలో ఉన్న స్వామిని మీరు ముట్టుకోవడానికి మీకు అర్హత లేదు, మీ పేరున మేము ముట్టుకుని మేము పూజ చేయడానికి మాకు అర్హత ఉంది. మరి గోదావరి మధ్యలో ఉన్న స్వామిని మీరు ముట్టుకోవడానికి అర్హత ఉంది, కానీ దర్శనం లేదు, దేవతలే పూజలు చేసుకుంటున్నారు. అందుచేత ఆ కుండల తీర్థంలో స్నానం చేయగానే అక్కడున్న కుండలేశ్వర స్వామిని ముట్టుకున్నంత ఫలితం వస్తుంది. ఆ కుండల తీర్థంలో స్నానం చేయగానే ఆ కుండల తీర్థాలు మన శరీరానికి తగలగానే మనకున్న దోషాలు నశిస్తున్నాయి, మనకున్న అనారోగ్యాలు నశిస్తున్నాయి. అందుచేతనే ఇక్కడ గోదావరి స్నానం ప్రాముఖ్యత. గోదావరి స్నానం చేసిన తర్వాతే స్వామి దర్శనం చేసుకోవాలి. కాశీ వెళ్ళాలంటే ముందుగా ఈ క్షేత్రానికి రావాలి. ఇక్కడ గోదావరి స్నానం చేసి స్వామికి అభిషేకం చేయించుకున్న దర్శనం చేసుకున్న తర్వాత కాశీ వెళ్లి వారికి మాత్రమే మేము సంకల్పం చెప్తాం. ఆ సంకల్పం చెప్పించుకుని కాశీ వెళ్లి కాశీ నదిలో స్నానం చేస్తేటండి కాశీలో ఉన్న గంగాదేవి అంటుంటండి ఏమని, ఈ భక్తులు వాళ్ళ పాపాలు అక్కడ గోదావరిలో వదులుచుకుని నాకు పాపభారం తగ్గించాలి, తక్షణమే వీళ్ళకి శివ సాయుధ్యం కలగాలిగా కాని వరం వస్తుందండి కాశీలో ఉన్న గంగాదేవి. అంత విశిష్టమైన తీర్థము, విశిష్టమైన క్షేత్రము. అంతేకాదుటండి ఈ కుండల తీర్థానికి మరొక విశిష్టత ఉంది. అదేమిటంటే ఈ కుండల తీర్థాన్ని మన కంటితో చూసిన, చేతులతో తాకిన, ఒక్కసారి స్నానం చేసే స్వామిని ఒక్కసారి దర్శనం చేసుకుంటే ఒకేసారి 10,000 గోవులు దానం చేస్తే ఎంత ఫలితం దక్కుతుందో అంత ఫలితం దక్కుతుంది. అంత విశిష్టమైన తీర్థం. అంతేకాదుటండి మరొక విశిష్టత ఉందండి ఈ కుండల తీర్థాన్ని. అదేమిటంటే రోజుకు 3 సార్లు రుచి మారుతుంది, టేస్ట్ మారుతుంది. ఎలాగంటే ఇప్పుడు వెళ్ళి స్నానం చేసి వచ్చారనుకోండి, ఉప్పదన వచ్చింది అనుకోండి, సముద్రుడు వచ్చాడు పాపాలు తీసుకెళ్ళాలి, మరలా 3 గంటలు పోయాక 4 గంటలు పోయాక మరలా వెళ్ళి స్నానం చేస్తారనుకోండి, చప్పదన వచ్చింది అనుకోండి, గోదావరి సముద్రంలో కలుస్తుంది. అలాగా ఈ గోదావరికే రుచులు మారుతాయి. కాశీలో ఉన్న గంగాదేవి దగ్గర నుంచి మన భూమండలంలో ఉన్న పుణ్య నదులన్నింటికి కూడా ఒకటే రుచులు మారవు. ఎందుచేతనంటే ఈ నదులన్నింటి దగ్గర కూడా సముద్రం వెళ్ళదు. అందుచేత ఈ నదులన్నీ కూడా ఇక్కడ గోదావరికి వచ్చి ఇక్కడ గోదావరిలో స్నానం చేసి ఇక్కడ సముద్రుని కలుసుకుని వీళ్ళ దగ్గర ఉన్న పాపాలన్నీ సముద్రం చెప్పి అలా యథాస్థానానికి వెళ్తుంటాయి. అందుచేత ఈ కుండల తీర్థానికి అంతేకాదుటండి కాశీ వెళ్లే ముందు ఇక్కడ రమ్మన్నాం కదా అని కాశీ ప్రయాణం 15 రోజులు ఎలా సంకల్పం చెప్పించుకుంటే వర్తించదు. ఎందుచేతనంటే ఇక్కడ చెప్పించుకున్నప్పటి నుంచి కాశీ వెళ్ళేంత వరకు కూడా మీరు నిష్టగా ఉండాలి. అంటే అయ్యప్ప స్వామి మాలాధార నిష్టగా ఉంటుందో అంత నిష్టగా ఉండాలి. ఆ నిష్ట కదా ఉంటామని చెప్పేయండి అంటారు. అలా కూడా పనిచేయదు. అందుచేతలు అమ్మా ఇక్కడ చెప్పించుకున్నప్పటి నుంచి మీరు కాశీ వెళ్ళేంత వరకు దైవాధీనం మన ఇంటి దగ్గర ఏదైనా ఆటంకం కలిగింది అనుకోండి, ఈ చెప్పించుకున్న సంకల్పం ఉందా. అందుచేతను కాశీ వెళ్లే ముందు 1 రోజు ముందు కానీ 2 రోజుల ముందు కానీ 4 రోజుల ముందు కానీ ఈ క్షేత్రానికి గోదావరిలో స్నానం చేసి స్వామిని దర్శనం చేసుకుని మా సంకల్పం చెప్పించుకుని ఈ గోదావరి నీళ్ళు మీ ఇంటికి పట్టుకెళ్ళి మీరు కాశీ ప్రయాణం ఏ రోజున మీరు స్నానం చేసి నీళ్ళ పాత్రలు ఈ నీళ్లు కలుపుకుని మరలా స్నానం చేసి స్వామిని తలుచుకుని అప్పుడు ప్రయాణం సాగించాలి. అంతేకాదండి ఈ మధ్య కాలంలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు కాశీ వెళ్తే అక్కడ ఆలయ ప్రధాన అర్చకుడు ప్రశ్నించారు. కోటేశ్వరరావు గారు ఏమని ప్రశ్నించారండి, కోటేశ్వరరావు గారు కాశీ వస్తారు బాగానే ఉంది,
కాశీ కన్నా పూర్వంది, కాశీ కన్నా విశిష్టమైంది, కాశీ కన్నా పుణ్యక్షేత్రం. మీకు దగ్గరలో ఉంది, ఎప్పుడైనా వెళ్ళారా? అక్కడికి వెళ్ళి ఇక్కడికి రావాలి అన్నారు. ఈ క్షేత్రం పేరు గాని, స్వామి పేరు గాని, తీర్థం పేరు గాని కోటేశ్వరరావు గారు చెప్పకుండా వెళ్ళారా అని అడిగారు. తిరిగి కోటేశ్వరరావు గారు అడుగుతున్నారు, స్వామి ద్రాక్షారామం అండి అని అడిగారు. వెంటనే అర్చక స్వామి కోటేశ్వరరావు గారు నేనేం చెప్పాను మీరేమంటున్నారు? మీరు అడిగింది కాశీ తర్వాత. దక్ష ప్రజాపతి కాశీ తర్వాత యజ్ఞం చేయడం కోసం ద్రాక్షారామాన్ని నియమించుకున్నారు. నేను చెప్పింది కాశీ కన్నా విశిష్టమైంది కుండలేశ్వర అనే క్షేత్రం. నా క్షేత్రానికి వెళ్ళి ఈ క్షేత్రానికి రావాలి. మేమే కాశీ నుండి సంవత్సరానికి ఒక్కసారి ఆ క్షేత్రానికి వెళ్ళొస్తాం. కాశీలో ఉన్న యాత్రికులు, కాశీలో ఉన్న అర్చకులు సంవత్సరానికి ఒక్కసారి క్షేత్రానికి వచ్చి గోదావరిలో స్నానం చేసి ఈ స్వామికి అభిషేకాలు, అర్చనలు, హారతులు ఆ రోజంతా జాగాలు మరుసటి రోజు వర్షించుకుని మళ్ళా కాశీ ఉంటాయి. అటువంటిది మీకు దగ్గరలో ఉన్న క్షేత్రమే మీకు తెలియదు ఎలా అని అడిగారు కోటేశ్వరరావు గారు అర్చక స్వామి. తిరిగి కోటేశ్వరరావు గారు అడుగుతున్నారు, స్వామి ఆ క్షేత్రం ఎక్కడుందండి చెప్పండి అని అడిగానే అర్చక స్వామి ఒక నవ్వు నవ్వి, కోటేశ్వరరావు గారు మీకు దగ్గరలో ఉన్న క్షేత్రమే మీకు తెలియలేదంటే ఎక్కడో కాశీలో ఉన్నాం, మేమే వస్తున్నాం సంవత్సరానికి ఒకసారి. మీరు ఇన్ని ఉపన్యాసాలు చెప్తున్నారు కదా, ఏ పురాణంలోనూ కూడా ఆ క్షేత్రం అని మీకు కనిపించలేదా అని చెప్పి కోటేశ్వరరావు గారికి కాశీలోనే అర్చక స్వామి కాశీఖండము, భీమఖండము, బ్రహ్మాండ పురాణము, గౌతమి గ్రంథము, మార్కండేయ పురాణం ఇలా పురాణాలు కోటేశ్వరరావు గారు చెప్పి కోటేశ్వరరావు గారు ఈ పురాణాలన్నీ క్షుణ్ణంగా తిరిగేసి ఆ క్షేత్రం గురించి క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత ఆ క్షేత్రానికి వెళ్లి క్షేత్రానికి వెళ్తాను. కానీ కోటేశ్వరరావు గారు ఈ కుండలేశ్వర స్వామి క్షేత్రం గురించి కాశీలో క్షుణ్ణంగా తెలుసుకుని తిరిగి వచ్చిన తర్వాత ఈ క్షేత్రానికి వచ్చారు. ఆయన ఎప్పుడు వచ్చారంటే 2015 పుష్కరాలకు ముందు వచ్చి గోదావరిలో స్నానం చేసి స్వామికి అభిషేకం చేసుకుని అప్పట్లో ఈ గోదావరి తీరాన ఆయన సొంత ఖర్చుతో 7 లక్షలు ఖర్చు పెట్టి ఒక స్నానాభిషేకం పెట్టింటారు. అంతేకాకుండా ఇక్కడ దగ్గరలో యానంలో ఉపన్యాసం చెప్తూ ఈ క్షేత్రం గురించి చెప్పడం జరిగింది. ఆయన అప్పుడు చెప్తే లాస్ట్ ఇయర్ కార్తీక మాసంలో ఒక భక్తులు ఆయన చెప్పిన వ్యాఖ్యానాన్ని ఇన్స్టాగ్రామ్ లో పెట్టారు. ఆ ఇన్స్టాగ్రామ్ లో భక్తులు ఇప్పటికే మాకు తెలియాలి తక్షణమే 50 లక్షల మంది చూసారు. అక్కడి నుంచి క్షేత్రానికి భక్తుల తాకి అంత విశిష్టమైన తీర్థము, విశిష్టమైన క్షేత్రము. అంతేకాకుండా విష్ణుమూర్తికి దశావతారాలలో ఆయనకి విధానం అవుతారు. ఈశ్వరుడికి 363 శివలీలలు, ఈయనకి రోజుకో లీల. అంటే మా పూర్వీకులు పురాణాలు తెలిస్తే మా పూర్వీకులకు దొరికినవి 26 శివలీలలు దొరికాయి. ఆ 26 శివలీలలు కూడా ఆలయ గోపురం శిల్పాలకు నిర్మించారు. శివలీలలే కాకుండా శక్తి పీఠాలు, నవగ్రహాలు, అష్టదిక్పాలలు మొత్తం 74 శిల్పాలు ఉంటాయండి ఆలయంలో. ఇన్ని శివలీలలు, ఇన్ని శిల్పాలతో ఉన్న ఆలయ గోపురం మన ప్రపంచంలో ఇదే మొట్టమొదట. ఈ ఆలయం మీద చూసే కొన్ని క్షేత్రాలు అనగా గొల్లల మామిడాడ, వేములవాడ ఇలా కొన్ని దేవాలయాల మీద కొన్ని శివలీలలే నిర్మించగలిగారు. అన్ని శివలీలలు నిర్మించలేగలిగారు. ఇప్పటికీ ఆ శివలీలను మీరు దర్శనం చేసుకోవచ్చు. ఏ లీలకి ఆ పేరుతో శివలీలు ఉంటాయి. నక్షత్రము హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.